సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలని హోంమంత్రి అనిత అన్నారు. ఆడపిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు చేపడుతున్నారని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2K రన్ నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. సినిమాల నుంచి మంచి కన్నా చెడే ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించినప్పుడే నిజమైన హీరోలవుతారని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆడబిడ్డలను రక్షిద్దాం, సమాజాన్ని కాపాడుదాం అని పిలుపునిచ్చారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి ఆత్మాత్మ దినోత్సవంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించడం, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకి పాటుపడ్డారో, ప్రాణత్యాగం చేశారో అటువంటి మహానుభావుని భావితరాలకు తీసుకునే విధంగా, అదేవిధంగా అతని త్యాగాన్ని భావితరాలు కూడా సామాన్యంగా చదవాలన్న ఉద్దేశంతో, వాళ్ళకి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఆయన చనిపోయిన రోజుని డిసెంబర్ 15వ తారీఖుని ఆత్మాత్మ దినోత్సవంగా ఈరోజు ఏర్పాటు చేయడమే కాదు, దీన్ని ఘనంగా కూడా జరుపుకోవడం అనేది ఒక స్ఫూర్తిదాయకంగా మనందరం కూడా భావించుకోవాలి. దీనికి ప్రత్యేకంగా క్యాబినెట్ లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని గురించి చర్చించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆత్మార్పణ దినోత్సవం ఎప్పుడైతే చేశారో ఆ రోజు ఆత్మార్పణ దినోత్సవంగా చేస్తే అతను చేసిన త్యాగానికి ఒక అర్థం ఉంటుంది అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉపముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాబినెట్ లో మొత్తం నిర్ణయం తీసుకుని ఈరోజు డిసెంబర్ 15వ తారీఖున ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావించాము. అటువంటి మహానుభావుడికి ఈ రోజు తీసుకునే అవకాశం కలిగేసినందుకు నిమ్మల రామానాయుడు గారికి, ప్రత్యేక మంత్రి గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ అతని త్యాగం అనేది తెలుగు జాతీయ కూడా ప్రోత్సాహం త్యాగం మా అందరికీ కూడా గుర్తుంటుంది, ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఆయన ప్రాణ త్యాగం ఏదైతే ఉందో వీళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకి పోరాటం చేసినటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఈరోజు ఎంతో స్వాతంత్రంతో ఉన్నాం. అటువంటి స్వార్థం లేకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ తెలుగు జాతి కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆత్మ ఏదైతే ఈ యొక్క డిసెంబర్ 15వ తేదీ ఏదైతే ఉందో అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈరోజు నిర్వహించాలనేటువంటి ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈరోజు విజయవాడలో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందులో భాగంగా ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో ఆ పొట్టి శ్రీరాములు గారికి ఈవేళ మన హోం శాఖ మంత్రులు మన అనిత గారు, అదేవిధంగా ఇంకా పెద్దలందరితో కలిసి ఇవాళ ఘనమైనటువంటి నివాళులు జరిగింది. భవిష్యత్తులో ఆ పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఏదైతే ఉందో మరి అది నెరవేరేటువంటి విధంగా విడిపోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఓటమి ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి కష్టం, నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రజా రాజధాని నిర్మాణం, అదేవిధంగా ఒక పవన్ నిర్మాణం పూర్తి కావడం, ఏదైతే మళ్ళీ పరిశ్రమలు, పారిశ్రామికలు మళ్ళీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో తీసుకొచ్చి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపే విధంగా పొట్టి శ్రీరాములు గారి కోరిక నెరవేర్చేటువంటి విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని మీ ద్వారా అందరూ తెలియజేసుకుంటూ పాలకులు కూడా మరి పెద్ద ఎత్తున ఆర్యవైశ్య పెద్దలు ఉన్నారు. ఆర్యవైశ్యులు అంటే సేవా పద్ధతి మారుతారు. ఎందుకంటే ఈ నడిపొడి నుంచి ఇట్లా 10 అడుగులు ఎందుకంటే ఒక అధ్యక్షుల వారి సత్రం, ఒక 50 అడుగులు ఎందుకంటే ఒక వ్యాపార వారి సత్రం, మళ్ళీ అట్లా లెఫ్ట్ వెళ్తే మంజం జగం గారి సత్రం, అక్కడి నుంచి మళ్ళీ రైతుకి పోతే అర్జున్ సుబ్బయ్య గారి సత్రం, దాని ముందుకెళ్తే అన్నదాన సమాజం, ఇట్లా
చెప్పుకుంటూ పోతే ఆయన వయసులో అడుగులో కూడా ఏ విధంగా శ్రమపడుతూ ఉంటారో మన పాలకులే ఒక ఉదాహరణ. మరి ఎంతో అటువంటి సాగరించేటువంటి ఆయన వయసుని కూడా వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడాలని ఆలోచనతో నేను కూడా శాసనసభ్యుడిగా వన్నాడు వెంకటరాజు గుప్తా ఒక ఓపీఎం చేయండి. ఇప్పుడు పెద్ద ఎత్తున దగ్గర 12 కోట్ల రూపాయలతో వన్నాడు వెంకటరాజు గుప్తా ఇండియా కళాక్షేత్రాన్ని మరి నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ గత 5 సంవత్సరాలు నిలిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని పూర్తి చేసి ఆ బండారు వెంకటరాజు గుప్తా గారి గౌరవాన్ని నిలబెడతామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ప్రభుత్వ ఆసుపత్రి